అన్నం పెడతానని ఉంటుంది, పెద్దల పితరుల కోసం అన్నమాట. ఇదంతా చేస్తారు. ఈ విధంగా అమావాస్య రోజు అన్నం పెట్టాము. మేము కూడా అమావాస్య రోజు అగ్నిహోత్రంలో అన్నం ఆహుతిస్తాము. ఇంకా కొంచెం అన్నం వండి బయట పశువులకో పక్షులకో కుక్కలకో అని పెట్టేస్తూ ఉంటాను నేనైతే పొందడానికి అమావాస్యకి. కానీ వీళ్ళు ఇంత సేవ చేసి ఇంతమందికి భోజనాన్ని అందిస్తున్నందుకు 10 సంవత్సరాల నుంచి అందిస్తున్న మిర్యాల శంకరయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. వారు చేసే పని దాతల సహకారంతోనే వారు చేయుచున్నారు. ఇటువంటి సహకారము చేసిన వారికి కూడా ధన్యవాదములు. వారి యొక్క కుటుంబంలో వారు ఎప్పుడూ ఆయుతో ఆరోగ్యంతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో జీవించాలి. ఏది ఇచ్చినా చాలు అన్నారు ఎవరైనా. అన్నం పెడితే కడుపు నిండి అన్నం పెట్టగలిగే చాలమ్మా అని చెప్తారు. అది అలాంటిది అన్నం అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏమిటంటే అన్నదానమే. ఆ అన్నంతో ఈ శరీరం కూడా నడుస్తుంది, జీవనం కూడా నడుస్తుంది. కనుక వారి ఇక్కడ అన్నదానం అందించినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు. వాసవి క్లబ్ గ్రేటర్ 10 సంవత్సరాలుగా మన మిర్యాలగూడ బస్టాండ్లను డైలీ కూల్ వాటరు, పెరుగన్నం, అలాగే అన్ని రకాల పులిహోర అందరికీ వచ్చిన భక్తులకు, అలాగే పాదచారులకు, బస్టాండ్కి వచ్చేదానికి ఎవరైనా ట్రావెలింగ్ చేసే వాళ్ళకు కూడా ఎంతో సౌకర్యంగా ఇస్తూ, ఎందుకంటే అందరికీ అందుబాటులో కొన్ని వసతులు దొరకవు కాబట్టి ఈ వసతులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన బావగారు శంకరయ్య గారికి ప్రత్యేకంగా శివాలయం కమిటీ తరఫున, క్రిస్టియన్ టెంపుల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై గోవింద, జై వాసవి మాత. జై జై వాసవి. ఈరోజు మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండు ఆవరణలో అమావాస్య అన్నప్రసాద వితరణ దాతల సహకారంతో నిర్వహించబడుతుంది. ప్రతి నెల అమావాస్య అన్నప్రసాదం ఇక్కడ నిర్వహిస్తున్నాము. కలివేంద్రం స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయ్యింది. ఇక్కడ డైలీ కూల్ మినరల్ వాటర్ రోజు 8,000 మంది ప్రయాణికులకు, పాదచారులకు, ఆర్టీసీ కండక్టర్లకు, డ్రైవర్లకు డైలీ పంపిణీ చేస్తున్నాము. మరియు ఈ సేవ చేయడం వల్ల ఇక్కడ మాకు సేవారత్న అవార్డు వచ్చింది రవీంద్ర భారతిలో. గత 10 సంవత్సరాలు చేయడం వల్ల ఇక్కడ దీనికి చీఫ్ గెస్ట్ బండారు కుశలయ్య గారు మరియు జానాబాయి గారు మరియు ఆర్టీసీ పోలీస్ జయలక్ష్మి మేడం గారు ఇక్కడికి విచ్చేశారు. ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసేటందుకు చూస్తున్నాము. అయితే డైలీ కూల్ మినరల్ వాటర్, మజ్జిగ, పులిహోర, కర్డ్ రైసు, పెళ్లి రోజులు, జ్ఞాపకార్థాలు ఏ ప్రోగ్రాంలు ఉన్నాయి ఇక్కడ మాకు అడ్వాన్స్ 2 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇక్కడ సెట్ చేసి పెడతాము. జై వాసవి, జై జై వాసవి. ఆర్టీసీ బస్టాండ్ ఈ కలివేంద్రం 10 సంవత్సరాల క్రితం నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మందల శ్రీనివాస్, బంతకొండ శ్రీనివాస్, మిర్యాల శంకరయ్య సౌజన్యంతో ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం ప్రెసిడెంట్ శ్రీదెల్ల శ్రీనివాస్ గారు, సెక్రటరీ ఆదినారాయణ గారు, ట్రెజరర్ కందుకూరు శ్రీనివాస్ గారు ఇక్కడికి ఈ ప్రోగ్రాంకు మాకు సపోర్ట్ చేశారు. ఇది 70 రోజుల నుంచి కంటిన్యూగా ప్రోగ్రాం చేస్తున్నాము. చేయడం వల్ల మంచి మాకు పెద్దల దీవెనలు ఉండాలి, అమ్మవారి కృప ఉండాలని మేము కోరుకుంటున్నాము. డైలీ సేవ కార్యక్రమాలు చేస్తున్నాము. అన్ని దానముల కన్నా జలదానం గొప్ప. జలదానం తర్వాత మజ్జిగ తర్వాత అన్నదానం. 70 రోజుల నుంచి వేసవి కాలంలో నిర్వీర్యంగా ఇక్కడ సేవ చేస్తున్నాం మేము. ఈరోజు ఈ సేవ చేసిన వారికి, ఈ కమిటీకి అందరికీ టవల్స్ ఇక్కడ సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే 70 రోజుల నుంచి సేవ చేస్తున్నారు. ఈ డైలీ కూల్ మినరల్ వాటర్ పోయడం వల్ల ఆమెకు కూడా ఒక చీర బహుమతి ఇచ్చాము సేవ చేస్తుందని. జై వాసవి, జై జై వాసవి. అంటే లైన్
కాదు వేరే వాళ్ళు అక్కడే చెంచు లోపల పెట్టి ఎందుకు పెట్టి అందరూ ఒక తర్వాత ఒకరు జనమన్న సేవ చేస్తున్నారు. అందరు వెళ్ళండి, దగ్గరికి వెళ్ళండి. తర్వాత బాగా వడ్డించి సేవకు వచ్చిన వాళ్ళందరినీ రమ్మనండి. వాళ్ళందరూ టవల్ కప్పించుకోండి. నువ్వు కూడా టవల్ తీసేయాలి. ఒక్కొక్కరు అమావాస్య రోజు పెద్దలకు అన్నం పెడతామని ఉంటుంది. పెద్దలకు పితరుల కోసం అన్నమాట ఇదంతా చేస్తారు. ఈ విధంగా అమావాస్య రోజు అన్నం పెడతాము. అమావాస్య రోజు అగ్నివత్రంలో అన్నం ఆగుతిస్తాము. ఇంకా కొంచెం అన్నం వండి బయట పశువులకు, పక్షులకు, కుక్కలకు అని పెట్టేస్తూ ఉంటాను నేనైతే పౌర్ణానికి అమావాస్యకి. కానీ వీళ్ళు ఇంత సేవ చేసి ఇంతమందికి భోజనాన్ని అందిస్తున్నందుకు